హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ మరో ప్రపంచం. ఈరోజు మల్టీగ్రెయిన్స్తో హార్లిక్స్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కావలసిన పదార్థాలు: బాదం పప్పు, వాల్నట్స్, పిస్తా పప్పు, జీడిపప్పు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, పెసలు, పుట్నాలు, యాలకులు, మొక్కజొన్న గింజలు, వేరుశనగ పప్పు, రాజ్మా, గోధుమలు, సోయా గింజలు, రాగులు, సజ్జలు, జొన్నలు, ఊదలు, కొర్రలు, సామలు, వరిగలు, అరికెలు, అవిసె గింజలు, ఉలవలు, క్వినోవా. తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ని దోరగా వేయించుకోవాలి. పిస్తా పప్పు, సజ్జలు, పుట్నాలు, వాల్నట్స్, జీడిపప్పు, బాదం పప్పు, జొన్నలు, మొక్కజొన్న గింజలు, సోయా గింజలు, సోయాబీన్స్, పెసలు, రాజ్మా, రాగులు, వరిగలు, సామలు, కొర్రలు, క్వినోవా, ఊదలు, పొద్దుతిరుగుడు గింజలు, అరికలు, గుమ్మడి గింజలు, ఉలవలు, వేరుశనగ పప్పు, అవిసె గింజలు, యాలకులు, వేయించుకున్న వీటన్నిటిని చల్లారేంత వరకు ఒక పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న వీటన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టిన తరువాత ఈ పిండిని జల్లెడ పట్టుకోవాలి. ఈ విధంగా అవసరమైతే రెండోసారి కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిలో సగం పిండిని మల్టీగ్రెయిన్ పౌడర్ లైక్ హార్లిక్స్గా గాను, సగం పిండిని లడ్డూలుగా తీసుకున్నాను. మల్టీగ్రెయిన్ పౌడర్లో పటిక బెల్లంను కలిపాను. అలాగే లడ్డూల కోసం బెల్లంను ఉపయోగించాను. మల్టీగ్రెయిన్ పిండి అనేది వివిధ ధాన్యాల పిండి మిశ్రమం. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ఈ మల్టీగ్రెయిన్ పిండి కొలెస్ట్రాల్ తగ్గించడంలోను, గుండె సమస్యలకి, మలబద్ధకానికి, మైగ్రేన్కి, ఉబకాయానికి, చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి, నరాల బలహీనతకు, ఎముకలకు బలాన్ని ఇవ్వడానికి, పొట్ట ఉబ్బరానికి, రక్తహీనతకు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలకి మల్టీగ్రెయిన్ అనేది మంచి ఔషధం. నేను చేసిన ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.